అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడ మనీ థ్రెడ్ మ్యాజిక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వర్క్ వచ్చేసరికి బీడ్స్ వర్క్ అండి. అస్సలు వర్క్ రాని వాళ్ళు ఉంటారు చూసారు, జస్ట్ ప్యాటర్న్ మాత్రమే అంటే బీడ్స్ వర్క్ చేయడము, గొలుసు కుట్టు వేయడము వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది నార్మల్ ప్యాటర్న్ ఇచ్చారండి మనకి కస్టమర్, కానీ మనమైతే ఇక్కడ మార్చి అయితే చేసామన్నమాట. ఇక్కడ నేను మిమ్మల్ని అయితే గట్టిగా ఒక విషయాన్ని అడిగేద్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే ఫస్ట్ టైం కనుక కొంచెం మీరు మన ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోరు, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, అలాగే లైక్ చేయండి. ఇంకొకటండి, మీకు ఇలాంటి వర్క్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉందనుకో నేను పెట్టిన ప్రతి పోస్ట్ కూడా మీరు చూస్తూ ఉంటారు కదా, అందుకోసం అనమాట. మాటలు కూడా తడబడిపోతున్నాయండి బాబు మిమ్మల్ని అడుగుతుంటే. ఇక్కడ ఈ వర్క్ వచ్చేసరికి మనకు కావాల్సిన మెటీరియల్ చూపించేస్తున్నాను. చాలా తక్కువ మెటీరియల్ కావాల్సి వస్తుంది, బట్ ఈ స్టోన్ లైన్ వేయడం కొంచెం కష్టమే. అది ఎలాగే ఏంటనేది కూడా చెప్పేస్తానండి. ఇగోండి, మనము షుగర్ బీడ్స్ అనేవి ఫస్ట్ 2 లైన్స్ ఫస్ట్ లైన్ వేసుకున్నాము. షుగర్ బీడ్స్ కావాలి. తర్వాత స్టోన్ లైన్ సెకండ్ లైన్ వేసుకున్నాము, దానికి కావాలి. అండ్ వైట్ బీడ్స్ కావాలి, తర్వాత వీట్ బీడ్స్ కావాలి, షుగర్ బీడ్స్, జెరీ థ్రెడ్ కావాలి, 24 నెంబర్ నీడిలు, 14 నెంబర్ నీడిలు అండ్ కాటన్ దారం, అదేంటి మిషన్ దారం అంటారు కదా, ఆ దారం కావాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి బీస్ ముక్క కూడా చూపించాను కదా, ఆ బీస్ ముక్క ఎందుకు చూపించానంటే మరి ఫ్రంట్ పార్ట్ నేను ఫ్రీ హ్యాండ్తో వేసేసుకుంటాను కదా, మరి అందుకోసమని ఆ బీస్ ముక్క అనేది చూపించాను అనమాట. అండ్ హ్యాండ్కి వచ్చేసరికి వీట్ బీడ్స్ అనమాట. వీట్ బీడ్స్ అంటే మనకి ఇచ్చేస్తారు, మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తెచ్చుకోవచ్చు. నేను వచ్చేసరికి 3mm సైజులోనే తీసుకొచ్చుకున్నాను. అవైతే మనకు కొంచెం లుక్ వైజ్గా బాగా కనిపిస్తాయని చెప్పేసి అవైతే తీసుకొచ్చాను అనమాట. ఏమన్నా నేను మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తున్నాను, మీరు టిల్ ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే కదా నేను మధ్యలో మంచి మంచి పాయింట్స్ అన్నీ చెప్తాను. నేను మన ఇంట్లో ఎలా మాట్లాడుకుంటున్నామో అట్లా చక్కగా నేను మీతో మాట్లాడతాను తెలుసా. కానీ మీరే ఎవరు చివరి వరకు చూడట్లేదు, నా వీడియోస్ని పోనివ్వట్లేదు. ఎక్కడున్నది గొంగలి అక్కడే ఉన్నట్టు ఉన్నది అంటే సామెత మర్చిపోయాను అనుకోండి. అంటే ఏంటి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు అయిపోయిందనమాట నా ఛానల్ పరిస్థితి కూడా. అందుకనే పేరు కూడా మార్చాను తెలుసా, ఆ వీడియో కూడా పెట్టాను. అదైనా ఎవరైనా చూసారా? అబ్బే చూడరుగా. అదే 40 ఏళ్లకు 40 మంది పిల్లలకి అనేసారు అంటే ఎగబడిపోయి మరీ చూసేస్తారు. అవునా కదా? నేను అన్నది నిజమా కదా చెప్పండి? నిజమే కదా. నిజమని అనుకుంటే కనుక ఒప్పుకుని లైక్ కొట్టండి, అర్థమైందా? అండ్ మన వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎప్పుడు కూడా నేను ఫ్రంట్ పార్టే కదా నేను మీకు చూపిస్తాను, అలాగే ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్టే చూపిస్తున్నాను, సరేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎందుకు చూపిస్తానంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదండి నేను మీకు చక్కగా చెప్పడానికి, అది అందుకని ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. యాక్చువల్గా కస్టమర్ మనకిచ్చిన డిజైన్ వేరు, మనం వర్క్ చేస్తున్న డిజైన్ వేరు అనమాట. అది ఎలాగ చేశాను ఏంటి అనేది కూడా నేను మీకు వివరంగా చెప్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ది, అంటే నేను స్కూల్లో చదువుకున్నప్పుడు నా సీనియర్ది అనుకోవచ్చు, అంతే కదా. మరి మా అక్క అంటే నాకన్నా సీనియరే కదా, ఒక క్లాస్ ముందే కదా ఉంటుంది, కాబట్టి నా సీనియర్ బ్లౌజ్ అనమాట. అయితే అక్కని అడిగారంట, ఇలాగా మీ చెల్లి ఎవరో వర్క్ చేస్తారు కదా అంటే చేస్తుంది అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చింది. అయితే మరి అమ్మ సీనియర్ కదా, ఇంకా మనకి ఎక్కువ బ్లౌజులు రావాలని అనుకుంటాం కదా, అందుకని ఉన్నది కాస్త పెద్దది చేస్తాం కదా, చిన్నదాన్ని కాస్త పెద్దది చేస్తాం కదా, అలాగే చేశాను అనమాట. ఎక్కడ లేనివన్నీ మనకే దొరుకుతూ ఉంటాయి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ మంచి కస్టమర్ ఈవిడ, చాలా మంచి కస్టమర్ అనమాట. దీన్ని మళ్ళీ ఇంకొక రకంగా కూడా మార్చేసానండి, మార్చాల్సి వచ్చింది. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను కదా, షేర్ చేసుకోకుండా ఏది ఉండను కదా. అండ్ ఇక్కడ కట్ బీడ్స్ కట్ వర్క్ లాగా మనము డిజైన్ చేసుకున్నాము. యాక్చువల్గా స్ట్రైట్ లైనే ఉండిందండి వాళ్ళు ఇచ్చిన దానికి, కానీ నేను మాత్రం కట్ వర్క్ చేశాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ కట్ వర్కే కదండి, కనీసం ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా కట్ వర్కే కదా చేస్తున్నారు, అందుకని నేను కట్ వర్క్ అనేది చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ లైన్స్ వచ్చేసరికండి ఫస్ట్ 2 లైన్స్ ఎప్పుడు కూడా నేను జెరీ థ్రెడ్తో వేస్తాను, ముందుగానే అందరికీ చెప్పేస్తూ ఉంటాను. అలాగే జెరీ థ్రెడ్తో 2 లైన్లు వేసేసాను. దాని తర్వాత ఏం చేశాను చూస్తున్నారు కదా, ఏం వేసాను, షుగర్ బీడ్స్ అనేవి వేసానండి. ఈ షుగర్ బీడ్స్ వేసుకున్నాక మొత్తం అన్నీ కూడా దగ్గరగా కోణం షేపులు అవన్నీ కూడా నీట్గా రావాలండి. అలా నీట్గా వస్తేనే మనకి షేప్ వైజ్గా లుక్ వైజ్గా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసారా, షేపుల కోసం చెప్తూ నేను ఇది మర్చిపోయానండి బాబు. ఈ స్టోన్ లైన్ ఉంది కదా,
ఈ స్టోన్ లైన్ని జాగ్రత్తగా ఆ కర్వ్కి తగ్గట్టుగా మనం సైజ్ చూసుకుంటూ చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా పెద్ద పనేనండి. నిజంగా చాలా పెద్ద పని పెట్టుకున్నానా అన్న ఫీలింగ్ వచ్చేసింది, చిరాకు వచ్చేసింది అనమాట. ఎందుకంటే ప్రతి చిన్న ముక్క కట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి సరదాగానే ఉంటుంది, మరి నెక్కకు వచ్చేసరికి, మరి హ్యాండ్కి వచ్చేసరికి, ఇవన్నీ చేసేసరికి మరి చిరాకు రాదా చెప్పండి. మరి అలాగే నాకు చిరాకు వచ్చింది. మరి ఇంకా తప్పదు కదా, మనం మొదలు పెట్టాక ఆపలేం కదా. ఇంకా అలా చిన్న చిన్ని పీసెస్ అన్నీ చక్కగా కట్ చేసేసుకుని అతికించేసాను అనమాట. నార్మల్ లైన్ అనుకోండి, ఏం చేస్తాం, జస్ట్ గమ్ అలా రాసేసుకుంటాం, అలా స్ట్రైట్గా పెట్టుకుంటే వెళ్ళిపోతాం. కానీ ఇది అలా కాదు కదా, పీసెస్ కట్ చేసుకుని అయితే చేసుకోవాలి. అలాగే అండి, మొత్తం ఆరిపోయే వరకు ఉండండి. ఆరిపోయే వరకు ఉండకుండా మనం ఏమైనా కంగారు పడ్డామే అనుకో మన పని అయిపోయినట్టే. ఎందుకంటే అది ఎగుడు దిగుడు వచ్చేస్తుంది. ఎగుడు దిగుడు వచ్చినప్పుడే తెలుస్తుంది తెలుసా ఇది లేడీస్ చేశారు వర్క్ అని. ఎందుకంటే వాళ్ళు చేసింది చాలా స్ట్రైట్గా నీట్గా ఉంటుందండి కలకత్తా వర్కర్స్. మరి మనం మాత్రం ఇలాంటి అంటే మనకి ఆడవాళ్ళకి కొంచెం హడావిడి ఎక్కువ కదండి, అందుకని నేను ఆ మాట చెప్తున్నాను అనమాట. మనం హడావిడి పడకుండా నెమ్మదిగా అది అంతా ఆరినాక అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ కూడా చూసారా, నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అనేది చేశాను. అది ఎక్కడ ఏం మిస్టేక్ చేశాను అనేది నాకు కామెంట్ చేయండి. నేను ఫింగర్ పెట్టి కూడా నేను చూపిస్తాను, మీరు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు చివరి వరకు చూడండి మరి, సరేనా. ఇప్పుడు ఆ స్టోన్ లైన్ మొత్తం అంతా కూడా చక్కగా కుట్టేసుకున్నానండి. ఆ స్టోన్ లైన్ ఎలా కుట్టుకోవాలో కూడా నేను ఆల్రెడీ మన మగ్గం వర్క్ క్లాసెస్లో నేను చెప్పాను. నేను ఈసారి నుంచి మ్యాక్సిమం మనకు వర్క్ పని పాట ఏం లేదు, ఇంకా ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ముందు నెలలో చేసిన వర్క్లే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకేం పని పాటలేదు కాబట్టి, వర్క్ లేదు కాబట్టి చక్కగా ముందు నెలలో చేసిన వర్క్లన్నీ నేను మీతో షేర్ చేసుకుని ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ మగ్గం వర్క్ క్లాసెస్ అనేవి కొంచెం స్టార్ట్ చేస్తాను, సరేనా అండి. అండ్ ఇంకా ఇక్కడితో అయిపోయింది కదా, స్టోన్ లైన్ కూడా పెట్టేశాము. 2 లైన్స్ జరీ థ్రెడ్ వేసేసుకున్నాం. తర్వాత షుగర్ బీడ్స్ ఒక లైన్ వేసాము, మళ్ళీ స్టోన్ లైన్ ఒకటి వేసాము, మళ్ళీ షుగర్ బీడ్ లైన్ వేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటి, యాక్చువల్గా మనకున్నది ఇది ఒక్కటే ఉండిందండి వాళ్ళు ఇచ్చిన దాంట్లో. కానీ అంటే కొంచెం బీడ్స్ అవి ఉన్నాయనుకో, అంటే ఒక ఫ్లవర్ టైప్ అట్లా ఉన్నాయనుకో. కానీ మరి నేను ఈ కర్వ్ షేప్ ఇచ్చాను కదా, ఇలా ఇస్తే బాగుంటుందా? కస్టమర్ నన్ను తిట్టుకోరు, ఖచ్చితంగా తిట్టుకుంటారు. ఏంట్రా బాబు, మనం ఏమో మంచిగా డిజైన్ సెలెక్ట్ చేసి ఇస్తే ఈవిడ ఈ సొంత పెత్తనం చేసి ఏంట్రా ఇలా తగలేసింది అని అనుకోరా, కంపల్సరీగా అనుకుంటారు కదా. అందుకని ఇంకొక హైలైట్ చేయడానికి, బ్లౌజ్ని ఇంకా హైలైట్ చేయడానికి నేను చేసిన తిప్పలు, నా పాట్లు కానీ వర్క్ తగ్గాలి అనేసి చాలా ఆలోచించాను. బట్ ఏమీ సెట్ కాలేదన్నమాట. ఇంకా గుట్టపూసల టైప్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా షుగర్ బీడ్, ఇంకోటి ఏంటి వైట్ అంటే మోతీ బీడ్, తర్వాత మళ్ళీ షుగర్ బీడ్ పెట్టేసి గుట్టపూసల టైప్లో దగ్గరగా వేసుకొచ్చేసానండి. కస్టమర్ చూసారండి, బ్లౌజ్ కూడా కుట్టించి ఇచ్చాను. కస్టమర్ పైన చూసేసరికి ఫేస్ అంతా గ్లో వచ్చేసింది అనమాట. ఆవిడ ఫేస్ చూసేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆవిడకి కూడా చాలా బాగా నచ్చింది. బట్ ఏంటంటే స్టిచ్చింగ్లో తేడా అయిందా లేదంటే నేను తీసుకోవడం మెజర్మెంట్స్లో తేడా అయిందో నాకు తెలియదు, కానీ కొంచెం నెక్ అనేది బ్రాడ్ అయిందంట. మనీ నాకు కొంచెం నెక్ బ్రాడ్ అయింది అని అన్నారు. సరే అండి, నేను దాన్ని సెట్ చేస్తాను అక్క, పంపించండి అని అన్నాను. ఊరెళ్ళి వచ్చాక పంపించండి అని చెప్పాను. నేను ఊరెళ్ళి వచ్చిన విషయం కూడా నేను ఇంకా ఇన్ఫామ్ చేయలేదు, చేస్తాను. తీసుకుని వచ్చాక దాన్ని కూడా నేను సెటరేట్ చేస్తానండి. ఆ సెటరేట్ చేసిన దాన్ని కూడా నేను ఎట్లా సెటరేట్ చేశానంటే ఇప్పుడు ట్రెండింగ్ లాగా సెటరేట్ చేశాను అనమాట. అవి ఎట్లా సెటరేట్ చేశాను అనేది కూడా నేను వీడియో అనేది చేసి పెడతాను, అది కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. అండ్ ఇదిగోండి ఇలా గుట్టపూసల్లాగా దగ్గరగా అన్నీ కుట్టుకొని వచ్చేసాను. ఎప్పుడు కుట్టినా సరే మీరు ఏ ఫ్రంట్ పార్ట్కి ముడి వచ్చేటట్టు కుట్టుకోకండి, వెనక్కి పార్ట్కి వెళ్ళిపోయేలా కుట్టుకుంటే మీకు ముడి అనేది ప్రతి దానికి వేసుకునే పని లేదన్నమాట, సరేనా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పేస్తున్నాను. మీరు అంటే నాకంటే కింద కూర్చోవడం అలవాటు అయిపోయింది. చాలామంది ఇప్పుడు కింద కూర్చోలేకపోతున్నారు. అండ్ ఇంకా మంచం మీద కూర్చుని ఫ్రేమ్ అయితే మంచం మీద కూర్చొని చేసుకోవచ్చు కదా అనే థాట్లో కూడా చాలామంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక స్టాండ్ ఫ్రేమ్ని తయారు చేశానండి. లేదు దానికి ఎక్కువ కొంచెం అమౌంట్ అవుతుంది వద్దు అని అనుకుంటే కనుక అదే స్టాండ్ ఫ్రేమ్ని మనము మంచం మీద కూడా పెట్టుకొని చేసుకునేలా కూడా డిజైన్ చేసాము. మన ఛానల్లో ఆ 2 వీడియోస్ కూడా ఉన్నాయండి,
చూస్తారని అయితే అనుకుంటున్నాను. కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కూడా. అండ్ ఇదిగోండి, ఇప్పుడు ఈ గుట్ట పూసల్లాగా చేసేసాము కదా, చేసేసాక మళ్ళీ ఖాళీగా కనిపించింది. ఇంక ఇంత ఖాళీ కనిపిస్తాయి ఎలాగా అని చెప్పేసి, ఎలాగో మనం నెక్కకి ఫ్లవర్స్ వేసాం కదా, నెక్క చేసేటప్పుడు విషయమే చెప్తున్నాను నేను, ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను కానీ, అలా ఫ్లవర్స్ అనేవి వేసేసుకుని 3mm బీడ్స్తో గోల్డ్ యాంటిక్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్తో ఒక చిన్న పువ్వులా వేసేసుకున్నాను. వేసేసుకుని దానికి మళ్ళీ ఒక చిన్న తోకని యాడ్ చేశాను అనమాట. షుగర్ బీడ్, 3mm మోతీ బీడు, మళ్ళీ షుగర్ బీడు పెట్టి అయితే యాడ్ చేశాను. ఇదిగోనండి వాళ్ళు ఇచ్చిన డిజైన్, ఇది నేను చేసిన డిజైన్ అదనమాట. అలాగా చేశాను. ఇది బాగుందా అది బాగుందా దీన్ని రిఫరెన్స్గా తీసుకుని నేను ఇవన్నీ ఆశాలన్నీ వేసాను అనమాట. ఇలా ఉంటుంది, మనీతో అంత ఈజీ కాదన్నట్టు ఉంటుంది అనమాట. బుటీస్ కూడా అండి 3mm బీడు, షుగర్ బీడు పెట్టి అలా బుటీస్ అన్నీ కూడా చక్కగా వేసాను అనమాట. అండ్ హ్యాండ్కి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏదైతే చూపించారో సేమ్ అవే లైన్స్ వేసేసాను. కానీ బార్డర్ మాత్రం మార్చాలి కదా, అలాగే బార్డర్ కూడా మార్చేసాను అనమాట. ఇలా చేశాను. చేసిన మార్పులు ఎలా ఉన్నాయి, మీకు కూడా నచ్చాయా? నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇదంతా కూడా కస్టమర్ని సాటిస్ఫై చేయడానికి, అలాగే మిమ్మల్ని కూడా.